నార్మల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. కానీ హైలైట్ ఏంటంటే దీనికి సీడీ కూడా ఇచ్చారు, సీడీ ప్లేయర్. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కావాలంటే ZXA ప్లస్ చూసుకోవాలి. అది ఒక అరౌండ్ ఒక 80,000 ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ కంట్రోల్స్ వచ్చేసి మనకి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఇచ్చారు. మోడ్, నార్మల్, కాల్ అండ్ బ్లూటూత్ కంట్రోల్స్. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అని చెప్పుకోవచ్చు. మనం చూసినట్టయితే RPM మీటర్ అండ్ స్పీడోమీటర్, గేర్ ఇండికేటర్, దో ఇట్ ఈస్ ఆటోమేటిక్ గేర్ ఇండికేటర్ ఇచ్చారు. ఫ్యూయల్ ఎకానమీది, రేంజ్ అండ్ కిలోమీటర్స్ పర్ లీటర్, మైలేజ్ అది ఇన్స్టంటేనియస్, టైమ్ అండ్ టెంపరేచర్ అండ్ ఫ్యూయల్ టు ఎంటీ. బేసిక్ అండ్ యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇచ్చారు. మనం ఇది చూసుకుంటే డైరెక్ట్ కీలెస్ ఎంట్రీ. నెక్స్ట్ వచ్చేసి ఏసీ వచ్చేసి మనకి హనీకోమ్ వెంట్స్ ఇచ్చారు. చాలా బాగుంది, నీట్ లుక్ ఇచ్చారు. అండ్ మొత్తం డాష్ బోర్డ్ కానివ్వండి ఏదన్నా మంచి హార్డ్ ప్లాస్టిక్సే, కానీ బిల్డ్ క్వాలిటీ బాగుంది. మనం పెట్టే ప్రైస్కి చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. కీ చూసుకున్నట్టయితే కొంచెం నార్మల్ డిజైన్ ఇచ్చారు, కొంచెం బాగుండేటట్టయితే బాగుండేది. ఇంత కీ నాబ్లో చిన్నగా 2 ఇచ్చారు బటన్స్. ప్రీమియం లుక్ లేదు, క్వాలిటీ ఓకే ఉంది. కీది చూడటానికి కూడా కొంచెం వేరే డిజైన్ అయితే బాగుండేటట్టుంది. డ్రైవర్కి కూడా మనకి సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది అండ్ బ్యాక్ యాంగిల్ అడ్జస్ట్మెంట్ ఉంది. సీట్ హైయెస్ట్ పొజిషన్లో పెట్టాము, మ్యాక్సిమం పొజిషన్లో. మనకి హైట్ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ ఉంది. సో నాకు తెలిసి టాల్ రైడర్స్ కూడా హ్యాపీ కూర్చోవచ్చు. నేను ఫర్ కంపారిజన్ నేను 6 feet. సో టాల్ రైడర్స్ కూడా కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు. సో మనం బ్యాక్ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్పైన్ సపోర్ట్ చాలా బాగుంది. 90 degrees కంటే కొంచెం తక్కువ ఉండటం వల్ల యాంగిల్ కొంచెం కంఫర్ట్గా అండ్ రిలాక్సింగ్ ఉంది పొజిషన్. సో అండర్ థై సపోర్ట్ చూసుకుంటే యాంపుల్ ఉంది. సో మనం ఏమన్నా కొంచెం లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలన్నా, కొంచెం టాల్ పర్సనాలిటీస్ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా వెళ్ళొచ్చు. అనదర్ ఫీచర్ ఇన్ ZXA అండ్ ZXA ప్లస్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ బ్యాక్కి. మనకి VXA మోడల్లో ఉండదు. మీకు పర్టికులర్గా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కావాలంటే యూ షుడ్ ఆప్ట్ ఫర్ ZXA అండ్ ZXA ప్లస్ వర్షన్స్. సో ZXA మోడల్ వచ్చేసి కీలెస్ ఎంట్రీ కాబట్టి ఇది వచ్చేసి లాక్ అండ్ ఇది ఓపెన్ బటన్. బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే 268 liters బూట్ స్పేస్. మనకి టూల్ కిట్ అండ్ నార్మల్ హెజార్డ్ స్టఫ్ ఇస్తారు. సో మనకి అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి ఇక్కడ క్యారీ బ్యాగ్, హుక్ అండ్ బూట్ లైట్, ఈ 2 అడిషనల్ ఫీచర్స్. ఇది VXAలో ఉండదు, ZXA అండ్ ZXA ప్లస్లోనే ఉంటుంది. మీకు మీ షిఫ్ట్లో టూల్ కిట్ లేదనుకుంటే భయపడకండి, ఇక్కడ నీట్గా హైడ్ చేశారు టూల్ కిట్ని. సో మీరు ఇలా లీష్ ఓపెన్ చేస్తే మీకు టూల్స్ ఎవ్రీథింగ్, జాక్, స్పానర్స్ ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటాయి. సో నెక్స్ట్ టైం మీకు ఎక్కడైనా ట్రబుల్ వస్తే టూల్ కిట్ లేదని భయపడకండి.
సో మనకి టైర్స్ వచ్చేసి సింగిల్ టోన్ అలాయ్ వీల్స్ అండ్ సైజ్ వచ్చేసి R15, మనకి నార్మల్ VXI మోడల్లో R14 వస్తుంది. సో దీనివల్ల మనకి సస్పెన్షన్ అండ్ డాంపింగ్ కొంచెం బాగుంటుంది అండ్ రైడ్ క్వాలిటీ బాగుంటుంది. స్పెసిఫికేషన్స్ ఆఫ్ మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi ఆటోమేటిక్ వచ్చేసి ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్, ARAI మైలేజ్ ఏమో 21.21 క్లెయిమ్ చేసింది. రఫ్లీ 20 to 17 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇస్తుంది మనకి కారు. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 81 bhp at 6000 rpm అండ్ టార్క్ వచ్చేసి 113 న్యూటన్ మీటర్స్ at 4200 rpm. మనం ఇప్పుడు సుజుకి స్విఫ్ట్ ZXi ఆటోమేటిక్లో ఉన్నాము. దీనికి సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకునేటట్టయితే దీనికి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ అండ్ కో ప్యాసింజర్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా వార్నింగ్ ఉంటుంది, అంటే డ్యూయల్ వార్నింగ్ అసిస్ట్. ఒక డ్రైవరే కాదు, ఇప్పుడు మనకి డ్రైవర్తో పాటు సైడ్కి కో ప్యాసింజర్ ఉన్నప్పుడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లేకపోతే వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది. మీరు 8.5 to 9 lakhs రేంజ్లో ఆటోమేటిక్ తీసుకుందాం అనుకుంటే బ్లైండ్లీ గో ఫర్ మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi ఆటోమేటిక్. దీని పవర్ కూడా చాలా బాగుంది. నేను ఒక 100 kilometers డ్రైవ్ చేశాను. బ్రేకింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. అనదర్ సేఫ్టీ ఫీచర్ ఆఫ్ సుజుకి స్విఫ్ట్ ZXi వర్షన్ వచ్చేసి స్పీడ్ లాక్. పర్టికులర్ స్పీడ్ క్రాస్ అవ్వగానే, RPM క్రాస్ అవ్వగానే ఆటో లాక్ అవుతుంది. అదొక బెస్ట్ ఫీచర్, అంటే VXI వర్షన్కి రాదు ఆ ఫీచర్. అండ్ మనం సిటీ డ్రైవ్కి వచ్చేసి మనం నార్మల్గా ఆటోమేటిక్ మోడ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం ఎంజాయ్ చేయాలి, కొంచెం క్రేజీగా తోలాలి అనుకుంటే జస్ట్ మాన్యువల్ మోడ్లో పెట్టేసి మీ రెవ్స్కి తగినట్టు గేర్ మార్చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది లాంగ్ రైడ్స్కి. సస్పెన్షన్ గురించి మాట్లాడుకునేటట్టయితే వన్ ఆఫ్ ద బెస్ట్, అంటే మెక్పర్సన్ ఫ్రంట్ వచ్చేసి మెక్పర్సన్ సస్పెన్షన్ అండ్ బ్యాక్ వచ్చేసి నార్మల్ టార్షన్ బార్ సస్పెన్షన్. నార్మల్గా ఒక బంపీ రోడ్స్లో చాలా క్లీన్గా తీసుకుంటుంది బంప్స్ అన్ని. ఒక రకంగా చెప్పాలంటే మీకు హైవే కానివ్వండి, ఒక స్మాల్ ఫ్యామిలీ ఉండి సిటీకి కానివ్వండి, హైవే కానివ్వండి, మీరు అనుకోవచ్చు ఆటోమేటిక్ వచ్చేసి కొంచెం టార్క్ కానివ్వండి కొంచెం లేట్గా ప్రొడ్యూస్ చేస్తుందని. మీరు సిటీ వరకు వచ్చేసి మీరు డైరెక్ట్ ఆటోమేటిక్ పెట్టుకోవచ్చు మీరు. సో యాక్సిలరేషన్ టెస్ట్ నెంబర్ 1. సో మనం ప్యూర్ ఆటోమేటిక్ మోడ్లో పెట్టాము. 1 2 3. సో ఇందాక మీకు ఆటోమేటిక్ చూపించాను, ఇప్పుడు మాన్యువల్ మోడ్లో పెట్టాను. సో పవర్ టెస్ట్ ఇన్ 3 2 1. బ్రేక్స్ కూడా చూసినట్టయితే ఎంత ఎజైల్గా పడుతున్నాయి చూడండి.